నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శివ్. ఇటీవల ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ భేటీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే పాల్గొన్నారు. అలాగే కొంతమంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో, ఆ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే హాజరు కాలేదు. అండ్ అలాగే ఇప్పుడు చూస్తుంటే ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామి అయిన నితీష్ కుమార్ కూడా హాజరు కాలేదు. అంటే కాంగ్రెస్ మంత్రుల హాజరు కాలేదంటే అనుకోవచ్చు, కానీ ఎన్డీఏ కూటమిలో అయిన కీలకంగా ఉన్న నితీష్ కుమార్ గారు ఎందుకు హాజరు కాలేదు, అసలు ఏం జరిగింది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ భేటీలో అయితే చంద్రబాబు నాయుడు గారు హాజరయ్యారు. అంటే ఇక్కడ ఏంటంటే చాలా వరకు ఏపీకి సెంట్రల్లో హోదాలు లేకపోయినా, అంటే లైక్ మంత్రులకి ఇవ్వకపోయినా కూడా ఇప్పటికీ మోదీ గారికి ఈయన తన ఏమంటారు కృతజ్ఞత భావాన్ని, అంటే ఏదైతే ఉందో అది విధేయుడుగా ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. అలాగే నితీష్ గారు లేరు ఏమో అనిపిస్తుంది, నితీష్ గారు హ్యాండ్ ఇస్తున్నారేమో అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏదైతే మేము చూసామో ఈ నీతి ఆయోగ్ భేటీకి నితీష్ కుమార్ గారు హాజరు కాలేదు, గైహాజరయ్యారు. మరి దీన్ని ఏమనుకోవాలి? మరి మిగతా కాంగ్రెస్ వాళ్ళు కూడా అవ్వలేదు, వాళ్ళు అవ్వలేదంటే ఏదో అనుకోవచ్చు, కానీ ఎందుకు కీలక పొజిషన్ లో ఉండి కూడా ఎందుకు హాజరు కాలేదంటారు? ఇప్పుడు నీతి ఆయోగ్ అనేది ఎన్డీఏ గవర్నమెంట్ స్థాపించిందే. అంటే రాష్ట్రాలను క్యాపిటల్ రాజధాని వీళ్ళకి ఉండే అనుసంధానం గురించి తెలియజెప్పడం, అలాగే కొన్ని విధానపరమైన మార్పుల గురించి కానీ పరిపాలనాపరమైన వాటి గురించి కానీ కొంచెం సలహాలు సూచనలు వ్యూహాత్మక రచనలు చేయడం కోసం నీతి ఆయోగ్ అనేది తీసుకొచ్చారు వీళ్ళు. సో ఈ నీతి ఆయోగ్కి ప్రతి సంవత్సరం కూడా ప్రధాని ఆయన అధ్యక్షుడిగా ఉంటారు. నీతి ఆయోగ్కి సిఇఓని ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ లేదా సుప్రీంకోర్టు జడ్జిలను అలాంటి వాళ్ళు కూడా ఇందులో మెంబర్స్ గా పెట్టి చేస్తారు. ప్రధాని అధ్యక్షతన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అవ్వడం, ఏ రాష్ట్రాలకి ఏంటి కొరత, ఏమి సమకూర్చాలి, ఏ రాష్ట్ర భౌగోళిక సదుపాయాలు బట్టి వాళ్ళకి ఏ విధంగా అమర్చాలి ఏంటి అనేది దాని మీద చర్చకి వస్తుంది. ఎవరి అభిప్రాయాలు తెలియజెప్పచ్చు. మొత్తం మీద ఆ చర్చల్లో భాగంగా సలహాలు సూచనలు అనేది ఉంది. సో ఈసారి నీతి ఆయోగ్ సంబంధించి మరలా రాష్ట్రాల ముఖ్యమంత్రులకి అందరికీ ఇన్విటేషన్ వెళ్తే దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి వెళ్ళాలని లేదు, దానికి సంబంధించిన చీఫ్ సెక్రటరీ లాంటి స్థాయి వ్యక్తులు కూడా వెళ్తారు, ప్రజలు ఏదైనా మంత్రులు ఎవరైనా వెళ్ళొచ్చు. బట్ ముఖ్యమంత్రులు వెళ్ళడం వల్ల అంటే రాష్ట్రానికి రిప్రజెంటేటివ్గా ఒక సరైనగా ఒక దాన్ని ఏమంటే అప్రోచ్ బాగుంటుందని వెళ్తారు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళలేదు, ఎందుకంటే ఎన్డీఏ కూటమి కాబట్టి వాళ్ళు వెళ్ళరు. మేబీ వెళ్ళకపోయినా కాంగ్రెస్ అధిష్టానం సూచనలు ఇచ్చిందో లేదంటే వాళ్ళే వెళ్ళలేదో పక్కన పెట్టండి. ఇక్కడ ఎన్డీఏ కూటమి భాగస్వామిలో ఉండే జనతాదళ్ అధినేత మన నితీష్ కుమార్ గారు కూడా వెళ్ళలేదు. సో వెళ్ళకపోవడం అనేది ఇప్పటికీ ఎన్డీఏ కూటమిలో రకరకాల గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఏంటి ఈయన కొనసాగుతాడా అవ్వడా, ఏ క్షణాన్ని నేను బయటికి వైదొలిగితే ఎన్డీఏ కూటమి పరిస్థితి ఏంటి అనే రకాలు కూడా చర్చకు తావిస్తుంది. అది పక్కన పెట్టి నీతి ఆయోగ్కి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం వల్ల ఒకటి రాష్ట్ర పరిస్థితిని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుంది. క్యాపిటల్కి సంబంధించి కానీ లేదా పోలవరం సంబంధించి కానీ పెండింగ్ ప్రాజెక్టులు, రైల్వే లాంటి పెండింగ్ ప్రాజెక్టులు లేదా ఇంకా రాష్ట్రానికి రావాల్సిన నిధులు వీటన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. రెండవది అరే ఎన్డీఏ భాగస్వామ్యం మనకి ఒక బాధ్యత ఉంది అని తెలియజెప్పడానికి వెళ్ళినట్టు వెళ్ళారు. ఆయన వెళ్ళకపోవడం వల్ల ఏమైంది, అరే చంద్రబాబు గారు మనం అనుకున్నట్టు కాదు, మన అనవసరంగా అప్పుడులో ఆయన వదులుకున్నాం, ఇప్పుడు మళ్ళీ మనం కలుపుకోవడం మంచిదైంది, ఎట్లాంటి మనం ఉండాలని భరోసా కల్పించేలా బిహేవ్ చేస్తున్నాడు ఈయన అసలు చాలా గ్రేట్ ఎకనామిస్ట్ కదా, చాలా మేధావి, ఎక్కడ దొరకడు ఈయన. ఒకటి రాష్ట్రానికి రిప్రజెంటేటివ్ గా వెళ్ళినట్టుగా అనిపించింది. రెండవది బీజేపీకి ఫేవర్ గా ఉన్నాము, మేము కూటమిలో నుండి కొనసాగుతాం అన్నట్టుగానే ఖచ్చితంగా చూపించినట్టు అనిపించింది. సో ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మార్కులు కొట్టేశారు. నితీష్ కుమార్ రాలేదంటే ఎందుకు నితీష్ కుమార్ గారు మన మీద గుర్రుగా ఉన్నారా, లేదంటే పలానా స్పీకర్ పదవి ఇవ్వలేదని కోపంగా ఉన్నారా, లేదా కేంద్ర మంత్రి పదవులు ఇవ్వలేదని కోపంగా ఉన్నారా అన్నట్టుగా ఎన్డీఏ వాళ్ళకి ఒక బీజేపీ అధిష్టాన పెద్దలకి ఒక సంకేతాలు ఇచ్చినట్టు అయింది. బట్ బాబు గారు వెళ్ళడం వల్ల ఏమవుద్ది, వాళ్ళు ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా అరే మనకు ఫేవర్ గానే ఉంటున్నాడు, మనకు అన్నికి సంబంధించి వస్తున్నాడు కాబట్టి మనం ఏమైనా చేయాలంటే చెయ్యొచ్చు, ఏమైనా కేటాయించాలంటే కేటాయించవచ్చు, ఏవైనా మార్పులు చేయాలంటే ఈయన ద్వారా చేయించవచ్చు. సాఫ్ట్ కార్నర్ వస్తారు కదా. ఇప్పుడు మీరు మొన్న కరోనా టైంలో ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎగ్జామ్స్ చాలా మంది రాయలేదు, రాయకపోయినా ఏం చేశారు, గత సెమిస్టర్లో ఎవరైతే మార్కులు వచ్చాయో బాగా దాన్ని కంపేర్ చేసుకుని ఆ రేషియో ప్రకారం మార్కులు వేసి వాళ్ళని పాస్ చేయించారు.
ఎవరైతే వరస్ట్ గా పెర్ఫార్మెన్స్ ఉన్నారో వాళ్ళకి ఫెయిల్ చేశారు. సో అలాగా ఏదైతే విద్యార్థిని అలా పాస్ చేస్తారో చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇట్లా ఉండడం వల్ల బీజేపీ అదే మోడీ గవర్నమెంట్ కి ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది. ఓకే, మనకి ఈయన టార్చర్ పెట్టట్లేదు, మాట్లాడితే నేను గవర్నమెంట్ నుంచి పక్కకి వెళ్ళిపోతా, వైదొలిగిపోతా, గవర్నమెంట్ కూల్చేస్తా, ఇలా అన్నప్పుడు వాళ్ళకి ఒక రకమైన ప్రెషర్ టెన్షన్ ఉంటుంది. అబ్బాయి ఇడవడ మధ్యలో తగులుకున్నాడు అన్నట్టు. అలాంటి సందర్భాలు ఏమి లేకుండా సో ఇట్లా చేయడం వల్ల వాళ్ళకి ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. అందుకేనేమో నిన్న బడ్జెట్ లో మిగతా రాష్ట్రాలు భంగా తెలియదు కానీ బీహార్కి మనకి ఇచ్చారని కూడా అన్నారు. దానికి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తీర్మానం కూడా చేశారు వాళ్ళు. మనం అసలు దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. తెలంగాణకి అసలు ఎన్డీఏ 3 ఏం కేటాయించింది మనకి, అసలు ఏమి ఇవ్వలేదు, దీనికి బీఆర్ఎస్ కూడా కలిసికట్టుగా రావాలని ఇప్పుడు అసెంబ్లీలో దాని గురించి రభస్ కూడా జరుగుతుంది, అది వేరే విషయం. సో అలాగా ఈయన ప్రతిదీ కూడా జాగ్రత్తగా ట్యాకిల్ చేయడం అని చెప్పాడు కదా. ఈసారి మరలా 95లో ఉన్న బాబు గారిని చూస్తారు నన్ను అన్నట్టు కూడా ఆయన ఒక సభలో చెప్పారు. సో అట్లా ఏది ఇప్పుడు ఉద్యోగస్తులు కూడా ఈయన కరెక్ట్గా పనిచేయండి, టైంకి రండి, టైంకి వెళ్ళండి అని చెప్తే నసలా ఫీల్ అయ్యారు కొంతమంది. ఇప్పుడు మీరు కరెక్ట్గా పనిచేయండి అని చెప్పే వాళ్ళు కూడా ఇవాళ రేపు ఇబ్బందే కదా. అలా కాకుండా ఎవరి నుంచి ఎంత అవుట్పుట్ తీసుకోవాలి, ఎవరిని ఏ సమయంలో పని చేయించుకోవాలి అనే యాంగిల్లో పని చేయించుకోవడం అనేది ఆయన ఒక ట్యాకిలింగ్ గా బిహేవ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఎన్డీఏకి సంబంధించిన ఏ పథకానికి సంబంధించి అయినా దేనికైనా వాళ్ళు ఈయనకి ప్రాధాన్యత ఇస్తున్నారు, ఈయన్ని కలుపుపోతున్నారు, ఈయన కూడా డెసిషన్ అడుగుతున్నారు. ఈవెన్ ఎన్డీఏ కన్వీనర్ గా మరలా మీరే ఉండండి, ఎన్డీఏ కూటమి అధ్యక్షుడిగా మీరే ఉండండి అని కూడా ప్రిఫర్ చేస్తుంటే ఈయన మెల్లగా తోసిపుచ్చి కాదు, ఇప్పుడు నా కాన్సెప్ట్ నా కాన్సన్ట్రేషన్ అంతా రాష్ట్ర అభివృద్ధి మీద ఉంది, అది ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయింది, దాన్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయాలి, దానికి ఎక్కడికక్కడ సెట్ చేయాలి, పోలవరం ప్రాజెక్ట్ అవని, అమరావతి క్యాపిటల్ గురించి అవని, మిగతా రైల్వే ప్రాజెక్టులు కానీ ఇంకా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి అవి కానీ అన్నీ చేసి ఒక ఎస్టాబ్లిష్ చేయాలని తలంపులో ఉండడం వల్ల ఇట్లా జరుగుతుంది. ఇలా అవడం వల్ల ఈయన క్రేజ్ పెరగడం వల్ల అనుకోకుండానే నితీష్ గారు ఏంటిది పెద్దానికి ఇలా బిహేవ్ చేస్తున్నాడు, మాకు సెంట్రల్ మినిస్టర్ ఇవ్వలేదని అడుగుతున్నాడు, స్పీకర్ ఇవ్వలేదని అడుగుతున్నాడు, ఇట్లాంటి రకరకాల సందర్భాల్లో వాళ్ళు ఫీల్ అవ్వడం వల్ల ఈయనకి క్రేజ్ పెరుగుతుంది అనమాట. సో మొత్తం మీద ఎన్డీఏ కూటమిలో చేరిన తర్వాత బాబు గారు ఈసారి ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా ఈసారి గట్టి ఒప్పందంతోనే కూటమిలోకి చేరుతున్నామని, సో అవి ఇక్కడ పిక్చర్ లో కనిపిస్తున్నాయి ఇప్పుడు. సో చాలా మంది అంటున్నారు 15,000 కోట్లు కూడా మనకు రావాల్సిందే ఇచ్చారు కదా, పెద్ద ఏమి ఇచ్చినట్టు. ఇంతకుముందు అది లేదు కదా, ఇప్పుడు ఏదో మనకు రావాల్సింది ఇప్పించిందైనా టైంకి ఇప్పించుకోవడం అనేది కూడా గొప్ప విషయమే కదా. సో అట్లా ఇప్పించుకొని సరైన టైంలో బడ్జెట్ లో కూడా కేటాయించుకొని ఇలా చేయడం అనేది నిజంగా రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది. దానివల్ల పంతాలు పట్టింపులు పోయి మళ్ళీ కేంద్రం మీద కూటమి మీద అలిగితే మళ్ళీ నష్టం రాష్ట్రానికే. సో అందుకే సార్ చాలా జాగ్రత్తగా ట్యాక్లింగ్ చేయడం అనేది నితీష్ కుమార్ అలా చేయడం వల్ల ఆయన గ్రాఫ్ పడింది, ఈయన గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది. ఎన్డీఏ కూటమి భాగస్వామి కూటమిలో కానీ బీజేపీ అధిష్టాన పెద్దలు కూడా ఈయనకు ఒక రకమైన ఇమేజ్ అనేది వచ్చేసింది. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్.